రైట్. లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే ఏడాదిన్నర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వానాకాలంలో కరెంటు డిమాండే ఉండదు, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తుపోసుకోవచ్చని కూడా తెలిపారు. హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, అందుకు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడం లేదని కూడా తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని కూడా తెలిపారు. ఇక కమిషన్లు, ఎంక్వైరీలు అంటూ కాలం గడుపుతున్నారని, పని చేయకుండా గోబల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ పాలన చూశాకే ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ వెనక్కి పోతుందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. రైట్. లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే ఏడాదిన్నర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని, వానాకాలంలో కరెంటు డిమాండే ఉండదు, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తుపోసుకోవచ్చని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ గాడిని పెట్టేందుకు ప్రభుత్వం ఎక్కడ పనిచేయట్లేదు, విమర్శలు చేసేందుకు గోబల్ ప్రచారం చేస్తుందని కూడా విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ తన కూతురు గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి లండన్ వెళ్ళినటువంటి హరీష్ రావు ఈ రోజు తాజాగా యూకే ఎన్ఆర్ఐ సెల్ అంటే బీఆర్ఎస్ ఫ్యామిలీతో తన యొక్క అంటే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అయితే ఈ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఉద్యమ సమయం నుంచి ఎన్ఆర్ఐలతో అంటే ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి తను పంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలోనే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల పైన కూడా పూర్తిగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఉద్యమ సమయంలో అసలు తెలంగాణను ఎలా దోచుకున్నారో, తెలంగాణ ఎంత ఇబ్బందులకు గురైంది, అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే కూడా చాలా అంశాలను అక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ రాకముందుకు 60 ఏళ్ల కాలంలో సహకారం కాని పనులను కేవలం 1 సంవత్సరంలోనే సహకారం చేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిశ్రమలకి పవర్ హాలిడే ఇచ్చేది, కానీ అక్కడ అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేవలం ఒకే సంవత్సరంలో పూర్తి స్థాయిలో 24 గంటల ఉచిత కరెంటును అందించినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా తనను పొగుడుతూ వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అది ఒక్క అంశమే కాదు, చాలా అంశాలలో తెలంగాణ అంటేనే కరువు, నీళ్ల కరువు చాలా ఉంటుంది. అలాంటిది ప్రతి ఇంటికి నల్ల తెచ్చి నీళ్లు ఇస్తాను, తాగునీరుతో పాటు సాగునీరును అందిస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ఇలాంటి వాటిని తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లాన్ని ఇచ్చి తాగునీటిని అందించినటువంటి ఘనత కేసీఆర్ అంటే కూడా మరొకసారి వాళ్ళను చెప్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఏంటి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులపైన తేడా తెలుస్తుంది. మేము తెలంగాణ సాధించుకున్న తర్వాత అసలు కేసీఆర్ అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు వేరే వాళ్ళతో పోల్చే అవకాశం రాకపోవడంతో ఇంకా వేరే వాళ్ళు బాగా చేస్తారని చెప్పేసి మేము వాళ్ళకి ఓట్లు వేయడం జరిగిందని చెప్పేసి మా దగ్గరికి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, పంచాయతీ కార్యదర్శులు వచ్చి వాళ్ళ యొక్క విన్నపాలు అంటే వాళ్ళ యొక్క విజ్ఞప్తులు చెప్తున్న నేపథ్యంలో అసలు మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అని చెప్పేసి వాళ్ళని అడిగినటువంటి క్రమంలో మాకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు పొగినటువంటి సందర్భాన్ని ఒకసారి వాళ్ళతో గుర్తు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకు కావచ్చు, తెలంగాణ
ఉద్యమంలో చేసినటువంటి అంశాల ప్రతి దానిపైన అమలుకు సాధ్యం కానీ కూడా అమలు చేసి చూపడమే కాబట్టి మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో కార్యక్రమాలను శ్రీకారం చుట్టాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేస్తుంది, 1,00,000 కోట్లను దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఇవన్నిటిని కూడా అవినీతి ఆరోపణలు అంటే ఏదైతే ఆరోపణలు చేస్తూ వస్తుంది. కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం 3 బ్యారేజ్లే దెబ్బతిన్నవి, మేడిగడ్డలోని ఒక 3 బ్యారేజ్లు దెబ్బతింటే వీటిని అంటే రిపేర్ చేయకుండా కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసిందని చెప్పేసి కూడా వాళ్ళపైన విమర్శలు గుప్పించిన నేపథ్యం కనబడుతుంది. కేవలం 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెడితే అంటే బాగయ్యే ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు అవినీతి చేశారని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ పైన తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే అంతేకాకుండా పూర్తి స్థాయిలో కావచ్చు అన్ని నివేదికలు వచ్చాయని చెప్పేసి పదే పదే ఆరోపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలో కేవలం 7th పియర్ ఏదైతే ఉందో అదొకటే డ్యామేజ్ అయింది. కేవలం అదొకటి రీప్లేస్ చేస్తే కనుక అంటే దీన్ని పునర్నిర్మిస్తే కనుక ప్రాజెక్ట్ అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి పనులు ప్రారంభించకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ను నిరుపయోగంగా ఉంచి బీఆర్ఎస్ చేసే పని కట్టుకొని ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించారు. పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేశారు. 24 గంటల కరెంట్ కాదు, మేము అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కరెంట్ ఇవ్వకపోవడం పక్కన పెడితే రైతులకు అంటే కరెంటు లేక ఎన్నో మోటార్లు కాలిపోతున్నాయి. గతంలో అసలు మోటార్లు కాలిపోవడం అనే అంశము ఎక్కడ కూడా కనిపించలేదు. ఒకసారి మోటార్లు కాలిపోవడమే అని చెప్పేసి కూడా హామీల పక్కన పెట్టి ఎక్కడ కూడా హామీలను అమలు చేయకుండా కేవలం గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ గూగుల్ ప్రచారం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు, గాలి మోటార్ల మీద తిరుగుతున్నారంటూ కూడా వాళ్ళను ఎద్దేవా చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఒకవైపు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి వ్యక్తి కేవలం కేసీఆర్ అని చెప్పేసి చెప్తారు. రైతు బీమా, రైతు బంధు ఇట్లాంటి అంశాలు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. అసలు ఒకప్పుడు తెలంగాణ అంటేనే ప్రపంచంలో కాదు దేశంలోనే కొంత అంటే ఇబ్బందులకు గురయ్యేటువంటి తెలంగాణ యాస కావచ్చు, సంస్కృతి కావచ్చు, వాళ్ళ యొక్క భాషకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే వెక్కించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 ప్లేస్ లోకి రావడానికి కారణం కేవలం కేసీఆర్ అంటే కూడా ప్రతి అంశంలోనూ కూడా ఇటు కాంగ్రెస్ పైన విమర్శలు గుర్తిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కేవలం కేసీఆరే సుప్రీం, కేసీఆరే బాస్, ఏదైనా కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తుంది, కేసీఆర్ చెప్తేనే ప్రతి ఒక్కరు వింటారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరొకసారి వాళ్ళు అంటే విమర్శలు చేస్తూ వచ్చినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. ఎస్ భవిత, అంటే కవిత అంశం చాలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యలు అంటే డైవర్షన్ చేసేందుకు ఆయన మాట్లాడారా? నిజంగానే కాళేశ్వరంపై పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడారు, కానీ ఈసారి ప్రత్యేకంగా మాట్లాడగల కారణాలు కేవలం కవిత అంశాన్ని పక్కన పెట్టేందుకు ఆయన మాట్లాడినట్టు మనం భావించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు తెలంగాణలో లేరు, దేశం విడిచి వేరే దేశంలో ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన ఇప్పటి వరకు హరీష్ రావు స్పందించకపోవడం కావచ్చు, ఒకవేళ అక్కడ మాట్లాడాల్సి వస్తే కనుక పూర్తి స్థాయిలో కవిత అంశాన్ని అంటే ముందుకు తీయకపోవడం కావచ్చు. అంటే ఒకవైపు కేసీఆర్ బాస్ ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతున్నప్పటికీ కవిత అంశానికి గురించి ఎవరు ఎక్కడ కూడా మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ ఇటు కేసీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు. కవిత చేసి అంటే దాదాపు రాజీనామా చేసి కూడా 3 రోజులు అవుతుంది, పార్టీని సస్పెండ్ చేసి కూడా 4 రోజులు అవుతుంది. ఒకవైపు కవిత ప్రెస్ మీట్ పెట్టి అంత స్థాయిలో ఒకవైపు హరీష్ రావు పైన కావచ్చు, ఇటు సంతోష్ రావు పైన కావచ్చు అన్ని విమర్శలు చేసినప్పటికీ, కేటీఆర్ ని ఒకవైపు రిక్వెస్ట్ చేస్తూనే వీళ్ళ పైన విమర్శలు చేసినప్పటికీ ఎక్కడ కూడా హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు ఎక్కడ స్పందించినట్టు సందర్భం కనబడలేదు. ఒకవైపు అక్కడ మాట్లాడేటువంటి ఛాన్స్ వచ్చినా కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరొకసారి విమర్శలు చేయడం కావచ్చు, వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడం కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరొకసారి బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని చెప్పడం కావచ్చు, పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల గురించి మాట్లాడడం కావచ్చు, కేసీఆర్ ఏం చేసిందో చెప్పడం కావచ్చు, వీటిపైనే కేవలం కేంద్రీకరిస్తూ దృష్టిని వాటిపైనే మాట్లాడే తప్ప కవిత అంశాన్ని కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చిన నేపథ్యం అయితే కనబడతలేదు. అంటే పూర్తి స్థాయిలో కవిత అంశాన్ని అంటే వాళ్ళు హరీష్ రావు పైన చేసినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడం, అసలు అది ప్రస్తావన చేయకపోవడం మాత్రం ప్రజల్లో అంటే అది మరుగున పడిపోయే అంశంగా చూడడమే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.